హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. సకల మహిమ ఘనతకు అర్హుడైన దేవుని నామం గొప్ప చేయబడును గాక. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి నాతో పాటు కలిసి మీరందరూ ఏకీభించాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ స్తుతుల మీద దేవుడు ఆశీర్వదించవుతా ఉన్నాడు. ఈ మీరు చేసి ఆరాధనని దేవుడు ఆగ్రహించబోతా ఉన్నాడు. మరి మనందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాము. అంతేకాకుండా దేవుని సన్నిధి నుంచి ఒక మాట ఈ ఉదయకాల సమయంలో నిన్ను బలపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీకు సహాయం చేయడానికి దేవుని మాట ఒకటి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. అలాగే ఈ నూతన సంవత్సరం నుంచి మనం ఒక ఆలోచన కలిగి ఉన్నాము. గమనించండి, ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వీరికి నిజంగా ఇది ఆశీర్వాదం అని నేను నమ్ముతా ఉన్నాను. ఆ న్యూ టెస్టిమెంట్ మాథ్యూస్ నుంచి, మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు మరి మనము ఎవ్రీడే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు ఒక అధ్యాయంలో, ఒక సన్నివేశం, ఒక చాప్టర్లో ఏదో ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో మనం పంచుకుందాం, మనం నేర్చుకుందాం. ఈ యొక్క ఇయర్ అంతా 2025 దేవుని వాక్యం చేత నింపబడాలి, దేవుడు వాగ్దానం చేసిన రీతిగా. సో దట్ ప్రతి ఒక్కరికి వాక్యాన్ని కూడా చదివినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను మత్తయి సువార్త మొదలుకొని స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నానండి. మీరు ఫాలో అవ్వండి, దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు. ఎందుకంటే మనకు బోధించేది, మనకి నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. మీరు దేవుని సన్నిధిలో మనందరం కలిసి కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. ఆ దినానికి కావాల్సిన ఆహారాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఖచ్చితంగా నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకొని మనము దేవుని స్తుతించడానికి బయలుదేరదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో మీరు పని చేస్తూ ఉన్నారని నమ్ముతా ఉన్నాను ప్రభా. ఎంత దూరంలో ఉన్నా ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ఈ ఉదయకాలపు ఆరాధన, ఆ ఎర్లీ మార్నింగ్ మన్నా ప్రభా, ప్రతి ఒక్కరిని బలపరిచే రీతిగా మీరు చేయమని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క ఆరాధనలో ప్రభా మీరుండి ప్రభా, అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి మాకు నేర్పించండి, కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ తెలిసిన పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దామా? మీ అందరికీ తెలిసి పాట యేసయ్యా వందనాలయ శతకోటి స్తోత్రాలయ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం గణపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చెప్తారా నాతో పాటు కలిసి? యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. మరి ఒకసారి యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, ప్రేమకు వందనాలయ్యా. నువ్వు రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. ఓ యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ
నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. ఈ ప్రేమకు వందనాలయ్యా. ఓ యేసయ్యా వందనాలయ్యా, ఈ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమను చూపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను మరణము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ జాలి నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. ఓ యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. ఓ ప్రేమకు వందనాలయ్యా. ఏమిచ్చి రుణము తీర్చుకోగలమయ్యా. ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో మా పేరెక్కించావయ్యా. అయ్యా ఏం మంచి చేశామనయ్యా. మేము ఇంకను పాపంలో ఉండగానే ప్రభా నీ కృప చేత మమ్మల్ని రక్షించావయ్యా. దేవా మాలో ఏ మంచి లేనప్పుడు ప్రభా అయ్యా మరణం నుంచి తప్పించిన దేవుడివి, జీవమును అనుగ్రహించిన దేవుడివి ప్రభా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా. నీ ప్రేమకు వందనాలు వందనాలు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి 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 స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. ఓ యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. ఓ నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యము నన్ను నడుపుచున్నావు. ఓ నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నిత్యము నన్ను నడుపుచున్నావు. యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యము నన్ను నడుపుచున్నావు. యేసయ్యా నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యము నన్ను నడుపుచున్నావు. తల్లి వలెను నన్నాదరించావు. యేసయ్యా తండ్రి వలెను నువ్వు ప్రోత్సహించావు. ఓ తల్లి వలెను నాశ్రయించావు. తండ్రి వలెను
మార్చావు. యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యము నన్ను నడుపుచున్నావు. యేసయ్యా నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యం నన్ను నడుపుచున్నావు. నిత్యము నన్ను నడుపుచున్నావు. యేసయ్యా నిత్యము నన్ను నడుపుచున్నావు. నిత్యము నన్ను నడుపుచున్నావు. ఓ నిత్యము నన్ను నడుపుచున్నావు. నిత్యము నన్ను నడుపుచున్నావు. యేసయ్యా నిత్యము నన్ను నడుపుచున్నావు. పరలోకపు తండ్రి, తండ్రి వలెను తల్లి వలెను ప్రభా నన్ను ఆదరించి ప్రోత్సహించే దేవా, ఈ 2025లో ప్రభా నా ప్రతి పరిస్థితులలో అయ్యా, ప్రతి పనులలో ప్రభా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా అయ్యా నన్ను ఆదరించి నడిపించే దేవుడు అని నమ్ముతా ఉన్నా. ఉదయకాల సమయంలో ఎందరైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించండి, ప్రతి ఒక్కరిని బలపరచమని అయ్యా నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నామండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఒకసారి నేను చెప్పాను కదండి, మనము మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేసుకుందామని. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఈ సంవత్సరంలో కనీసం ఈ న్యూ టెస్టిమెంట్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అంటే ఒక ఆర్డర్లో వెళ్తే ప్రతిరోజు మనము ఎలాగ డెవోషన్ చేస్తున్నాం కాబట్టి ఒక ఆర్డర్లో మనము తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన నాకు కలిగింది. సో ఈ న్యూ ఇయర్ మరి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నేను వెళ్దాం అనుకుంటున్నాను. మరి రోజుకి అవసరమైతే ఒక అధ్యాయం లేకపోతే 2 అధ్యాయాలు ఒక రోజునే అలా అంటే అనుకూలతను బట్టి నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మరి ప్రత్యేకంగా 1వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చూస్తే మొదటి నుంచి మనకి ఏ విధంగా అంటే చివరి వరకు మొత్తము 25 వచన భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మనకు క్రీస్తు యొక్క పుట్టుక జనన విధానం గురించి మనకు రాయబడి ఉంటుంది. అంతేకాకుండా వంశావళి అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు మనకి వంశావళి మనకి రాయబడి ఉంటుంది. ఈ వంశావళిని అంతటి మనం ఆధారం చేసుకొని క్రీస్తు ప్రభుల వారు నిజంగా ఈ భూమి మీద పుట్టి ఉన్నారని మనం నిర్ధారించవచ్చు. చాలామంది అంటారు క్రిస్మస్ మీరు 25th చేస్తూ ఉన్నారు, నిజానికి ఆ రోజు బర్త్డే అని రాయబడలేదు కదా బైబిల్లో అని చాలామంది అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్త్డే ఒక విషయంలో అది ఎందుకు మర్మంగా ఉంచాడో దేవుడు, అది దేవునికి తెలుసు. ఓకే, ఆ డేట్ అనేక చారిత్రాత్మక సందర్భాల్లో చారిత్రాత్మకంగా వాటిని టాలీ చేసినప్పుడు చాలామంది బైబిల్ పండితులు చాలామంది చెప్తా ఉన్న విషయం ఏంటంటే 25 తారీఖునని అందరూ ఒక ఆలోచనకు వచ్చి ఆ డేట్ని ఫిక్స్ చేశారు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మనం బర్త్డే తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి? నిజానికి క్రీస్తు రావడం అనేది నిజం. ఎందుకంటే ఈ వంశావళిని బట్టి మనం చూస్తే, ఈ హిస్టరీని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు, అది పక్కా నిజం. ఓకే, పలానా డేట్ అని ఇక్కడ క్లియర్గా వివరించబడలేదు, కానీ ఈ చరిత్ర ప్రకారము అనేక మంది
దీని గురించి ఆలోచన చేసే డిసెంబర్ 25కి ప్లాన్ చేశారండి. ఇదేది ఉట్టుట్టిగా ఎవరో అనుకుని చేసింది కాదు. ఆ దినాల్లో దేవుడు వారికి ప్రేరేపింపజేసిన ఆలోచన ప్రకారము ఇది జరిగిందండి. సో దీని విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎప్పుడు పుట్టాడు ఏంటి అని. ఈ మధ్య యూట్యూబ్లో చాలా రకాల వ్యంగ్యమైన ప్రశ్నలు, వ్యంగ్యమైన ఆలోచనలతో చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కాదండి, అది మంచిది కాదు. దేవుడు ఈ భూమి మీదకి రావడం నిజం, ఆయన చనిపోవడం నిజం, తిరిగి లేవడం నిజం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడన్న విషయాన్ని మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. చూస్తే 17వ వచనం వరకు, అబ్రహాం మొదలుకొని దావీదు వరకును తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదుల బబులోనికి కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోను కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు, మొత్తం యేసుక్రీస్తు వరకు 14 తరములు. అలా తరాలుగా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ మనం 18 చదివితే యేసుక్రీస్తు జనన విధం ఏ విధంగా జరిగిందంటే, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిపంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలను. యేసు అనగా ఇక్కడ కిందన మూల భాషలో రాయబడింది అని అర్థమునకు యేసు అనగా రక్షకుడు అని రాయబడింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరును. అట్లుగా ఇదంతయు జరిగను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరు గమనిస్తే చాలా క్లియర్గా క్రీస్తు యొక్క జనన విధానం ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందన్న విషయాన్ని దూత వచ్చి చెప్పింది. కన్యకగా ఉన్న మరియను దూత వచ్చి కలిసింది. నీ గర్భంలో శిశువు పుట్టిపోతూ ఉన్నాడంటే చాలా భయపడింది ఫస్ట్. ఆ తర్వాత ఆమె గర్భవతి అయి ఉండగా మరి ప్రదానం చేయబడిన యోసేపు కన్ఫ్యూజన్లో ఉంటాడు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అతను కూడా సేమ్ అదే దూత వచ్చి బలపరిచింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో దేవుని దూత నిన్ను బలపరచబోతా ఉంది. హల్లెలూయా. నీకున్న డౌట్, నీకున్న కన్ఫ్యూజన్, నీకున్న ప్రతి చింతన నుండి దేవుని దూతలు ఈరోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని విడిపించబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఆ రోజు ఆ యోసేపుని విడిపించిన దేవదూత ఈరోజు మీ ఇంట్లోనికి వచ్చి మిమ్మల్ని విడిపించబోతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ విషయంలో కూడా చింతపడమాకండి, ఏ విషయంలో కూడా భయపడమాకండి. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా మీ జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అది జరగట్లేదు, అవ్వట్లేదు, ఇంకా దేవుడు వినట్లేదేమో, పట్టించుకోవట్లేదేమో, చాలాసార్లు నువ్వు కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావేమో. ఇదిగో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఆయన తగిన కాలం ముందు ఫలమిచ్చే దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యం జరిగిస్తాడని ప్రభు పెట్ట నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ ఆయనకి ఏం పేరు పెట్టమంటా ఉన్నారు క్లియర్గా. పుట్టకముందే ఒక పేరుని ఫిక్స్ చేశారు, యేసు. అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన విడిపించే సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ఇంకొకటి మొట్టమొదటి ఈ అధ్యాయంలోనే మొట్టమొదటి వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ క్రీస్తు అనే మాట రాయబడింది. అంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థము. అంటే యేసు క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. నీ దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు. అంతేకాకుండా నీ మీద అభిషేకం నుంచి నిన్ను బలవంతునిగా చేయడానికి కూడా ఆయన సమర్థుడు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకొక మాట ఏం రాయబడింది తెలుసునండి. ఆయనకి ముందుగానే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటను నెరవేర్చబడినట్టు ఇదంతా జరుగును. ఇమ్మానుయేల్ పేరునకు భాషాంతం దేవుడు మనకు తోడు. అంటే 3 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసు, ఇంకొకటి రక్షకుడు అంటే యేసు అంటే రక్షకుడు, ఇంకొకటి క్రీస్తు అనగా అభిషక్తుడు. ఇక్కడ ఇమ్మానుయేల్ అనే పదం మనకు కనిపిస్తూ ఉంది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మీకు తోడు. అంటే ఇక్కడ యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలిసిన, నిత్యము మీకు తోడుగా ఉండడం కోసం. చాలామంది నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాడిని, నా జీవితం ఏంటో, ఎందుకు నేను పుట్టానో, ఎందుకు నా బ్రతికి ఇలా ఉందో అని చాలామంది కృంగిపోతూ ఉన్నారేమో. ఇదిగో దేవుడు మీకు తోడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2020
25లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆ తోడని మీరు బాగానే చెప్తారా? లేదు, మీరు లిటరల్గా ఈ మాటని మీ హృదయంలోనికి చేర్చుకోండి. దేవుడు మీకు తోడంతే. చూడండి, యోసేపు తన జీవితంలో అన్నదమ్ములు, తన యొక్క కుటుంబము, తన యొక్క బంధువులు అందరూ కలిసి చక్కగా సంతోషంగా ఉన్న టైంలో తన అన్నదమ్ములు ప్లాన్ చేసి చంపేద్దాం అనుకున్నారు అని తీరా మోసి అక్కడ గోతిలో పడేశారు. అక్కడి నుంచి వర్తకులకు అమ్మేశారు. తన బాధ ఎంత బాధ ఉంటుందండి. కానీ అక్కడి నుంచి పోతిఫర్ ఇంటికి కొనిపోబడ్డాడు. వాళ్ళ ఇంట్లో బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో తెలిసినా, నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, ఎంత బాధాకరమైన పరిస్థితులు కూరుకుపోయినా, ప్రజలు నిన్ను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నా, నిన్ను ఎంత తొక్కేయాలని చూస్తా ఉన్నా, నిన్ను నాశనం చేయాలి, ఫైనల్గా నిన్ను చంపేయాలనుకున్నా, దేవుడు నీకు తోడున్నాడని నువ్వు నమ్మడం మొదలు పెట్టాలి. నిజానికి తోడున్నాడా? కుటుంబమే తోడు లేదు, దేవుడు ఎలా తోడుంటాడు? తోడుంటే దేవుడు కాపాడాలి కదని చాలామందికి ఆలోచన వస్తుంది. కాపాడాడండి. మరణం నుంచి తప్పించాడు, గోతి నుంచి తప్పించాడు, నింద నుంచి తప్పించాడు, జైలు నుంచి తప్పించాడు. అన్ని పరిస్థితులను తప్పించడమే కాకుండా ఫైనల్గా దేవుని చిత్తంలో తన్ని ఆ దేశానికి అధికారిగా చేశాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తోడుంటే నీ జీవితాన్ని కూడా ఖచ్చితంగా ఆయన నిలబెట్టగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు. ఫైనల్గా నీవు చేరవలసిన డెస్టినీ, ఆ గమ్యానికి దేవుడు నిన్ను చేర్చగలడు. అంతవరకు నీవేం చేయాలి తెలిసిన? యోసేపు లాగా నమ్మకం కలిగి జీవించాలి. అవసరం వచ్చింది కదా, ఆ సందు దొరికింది కదా, ఆ సందులో ఏదన్నా చేసేద్దామని ఆ చెడ్డ గుణంతో కాక, నువ్వు ఖచ్చితంగా ఆయన నన్ను రక్షించువాడు, నన్ను అభిషేకించిన దేవుడు, అభిషేకం నా మీద ఉంది, అభిషేకం నాలో మీద ఉంది కాబట్టి నేను అభిషేకునిలాగానే ప్రవర్తించాలి, అభిషేక్తునిలాగానే నేను జీవించాలని ఒక ఆలోచన కలిగి నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఏమైతే తెలిసినా, ఆయన నీకు తోడుగా ఉండడమే కాకుండా నీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒక ఎడ్యుకేషన్ లేదండి, ఒక సపోర్ట్ లేదండి, ఒక బ్యాక్గ్రౌండ్ లేదండి, ఏ విధమైన ఆ సహాయం లేదు, కానీ దేవుడు తనకు తోడున్నాడు. ఏ పరిస్థితుల్లో కూడా తను విడవబడలేదు. జైల్లో ఉన్న ఆ యొక్క జైలు ఎవరైతే ఉన్నారో, జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరి మీద ఇతన్ని లీడర్గా చేశారంట. అంటే ఎక్కడుంటే అక్కడ దేవుడు తిన్ని హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తినికి తోడున్నాడు. ఈ 2025లో నువ్వు గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుంటే ఎలాగ నీ జీవితం ఆశీర్వదించబడుతుందో. భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు, అనేక వార్తలు మనం వింటా ఉన్నాం. ఇదిగో పలానా దగ్గర ఇలా జరిగిందంట, పలానా దగ్గర ఇలాగా. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు తోడున్నాడు. ఉదయం లేవగానే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడని నీవు ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని నువ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడని ప్రభుపేట వినవించుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకొని ఉదయకాలపు ఈ ఆరాధన మనము ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ, స్తోత్రాలయ. నీ ప్రియబిడ్డలు ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రభువా, వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించండి, బలపరచండి, నిలబెట్టండి ప్రభా. కార్యములు నాయన, అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. వారు ఊహించని కార్యాలు వారి జీవితంలో వారు చూచుదురుగాక. దేవుడు నువ్వు నాయన అయ్యా వారికి తోడుగా ఉన్నావు నాయన. అయ్యా నువ్వు పరలోకంలో ఎక్కడో ఉండవు కాదు నాయన, నువ్వు కుమారుడిగా భూమి మీదకి వచ్చావు, యేసుగా క్రీస్తుగా ఈ భూమి మీదకి రావడమే కాకుండా అయ్యా ఇమ్మానుయేలుగా ప్రభా ప్రతి బిడ్డను నువ్వు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నా. ఉదయకాల సమయంలో ఎందరైతే మాటలు వింటా ఉన్నారు, ప్రతి ఒక్కరి హృదయంలో అయ్యా నీ సన్నిధిని వారు అనుభవించాలి, నీ యొక్క తోడుని వారు అనుభవించాలి. ఇమ్మానుయేలు దేవుడిగా వారు నాయన నేను స్వీకరించడానికి కృప దయచేయమని ప్రతి ఒక్కరి బిడ్డల యొక్క చింతన తొలగిపోవును గాక, వాళ్ళ వేదన కొట్టివేయబడును గాక, వాళ్ళ అనారోగ్యం నుంచి వారికి విడుదల. అయ్యా వివాహాల కోసం నాయన ఎదురు చూసే వారికి వివాహాలు, అద్భుతమైన వివాహాలు అయ్యా యేసుక్రీస్తు నామములో 2025లో జరుగును గాక. అలాగనే ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అద్భుతమైన ఉద్యోగాలు ప్రభా. ఎవరైతే నాయన ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తూ ఉన్నారో ప్రభా, వారి ఉద్యోగాల్లో గొప్ప విజయము, విడుదల కలిగించమని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యమైన కార్యం జరిగించండి ప్రభా. అయ్యా ఏ బిడ్డను విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నువ్వు తోడుగా ఉన్న దేవుడు కాబట్టి ప్రతి బిడ్డను బలపరచండి. మరణకరమైన రోగాల చేత బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. క్యాన్సర్తో బాధపడుతున్న వారు అది ఏ స్టేజ్ ఉన్నప్పటికీ వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. గుండె జబ్బుల నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో హార్ట్ ఫెయిల్యూర్స్ నుంచి విడుదల, హార్ట్ బ్లాకేజెస్ నుంచి విడుదల కలుగును గాక. బీపీ షుగర్ నుంచి విడుదల కలుగును గాక. బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి విడుదల కలుగును గాక. యేసు నామమున మరణకరమైన ఏ రోగం, పక్షవాయువు నుంచి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన
విధమైన వైరస్ నుంచి విడుదల కలుగును గాక. అయ్యా నీ బిడ్డలను మీరు సంరక్షించే దేవుడు ప్రభా. అయ్యా నువ్వు నాయన విడువని దేవుడు ప్రభా. అయ్యా నువ్వు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు కాబట్టి ప్రభా ప్రతి బిడ్డను మీరు బలపరచమని 2025లో గొప్ప సంతోషంతో వారి కుటుంబాలుగా నేను ఆరాధన చేసే బిడ్డలుగా, ఆత్మతోను సత్యంతో నేను గణపరిచే బిడ్డలుగా చేయమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉదయకాల సమయం దీవెనలు మీకు కుటుంబానికి మెండుగా కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం కదా, మీకు దేవుడు తోడుగా ఉండును గాక. భయపడమాకండి, ఏ విషయంలో కూడా చింతపడమాకండి. దేవుడు మీకు తోడని దేవుని సేవకునిగా ప్రకటిస్తా ఉన్నా. స్వీకరించండి, బలం పొందుకోమని యేసు నామములో దీవిస్తా ఉన్నాం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మనలందరినీ భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.